ఓం శాంతి. ఈరోజు మురళి 11/6/2022. मीठे बच्चे ब्राह्मण बनकर कोई ऐसे चलन नहीं चलना जो बाप का नाम बदनाम हो। దందా దోరి करते सिर्फ శ్రీమత్ पर चलते रहो. మధురమైన పిల్లలరా, బ్రాహ్మణులుగా తయారై ఇలాంటి నడవడిక ఏది నడవకూడదు. బాబా పేరు చెడ్డ పేరు వచ్చేలాంటి నడవడిక నడవకూడదు. ఉద్యోగం వ్యాపారాలు చేసుకుంటూ కూడా, మీ పనులు మీరు చేసుకుంటూ కూడా కేవలం శ్రీమతం పైన నడుస్తూ ఉండండి. प्रश्न, गॉडली स्टूडेंट के मुख से कौन से शब्द नहीं निकलने चाहिए? ఈశ్వరీయ విద్యార్థుల మనము ఈశ్వరీయ విద్యార్థుల నోటి నుండి ఏ మాట ఎప్పుడు రాకూడదు? उत्तर, हमें पढ़ाई पढ़ने की फुर्सत नहीं है, ये शब्द तुम्हारे मुख से नहीं निकलने चाहिए. మాకు ఈ చదువుకోవటానికి టైం ఉండదు, రాలేము, తీరిక ఉండదు అని, టైం సెట్ అవ్వదు మాకు అంటారు కదా. ఈ మాట మీ నోటి నుండి రాకూడదు అసలు. బాప్ को ये बच्चों के सिर पर आपदा नहीं डालते. బాబా ఏమి చదువుకోండి అనే మాట ఏదైతే చెప్పారో, పిల్లల తల మీదేమి ఆపద, బరువు, సమస్య పెట్టలేదు. सिर्फ कहते सवेरे सवेरे उठ, एक घड़ी आधी घड़ी मुझे याद करो और पढ़ाई पढ़ो. కేవలము అతను ఇచ్చినటువంటి పని ఇది ఒక్కటే. అమృత వేళ ఉదయమే లేచి 1 గంట లేదా అరగంట నన్ను జ్ఞాపకం చేసుకోండి, మరి చదువుకోండి ఉదయమే. అంతకన్నా మీ మీద ఏమి, మీ తల మీద నేను మీ నెత్తి మీద కష్టాన్ని పెట్టలేదు అని చెప్తున్నారు బాబా. దాన్ని కూడా ఇంకా మాకు వీలవ్వదు, చెందదు అంటే ఏమంటారు వాళ్ళని? గాడ్లీ స్టూడెంట్ అని అన్నారు కదా. స్టూడెంట్స్ అలాగే అంటారు ఏంటి? స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్, చిన్న వయసులో ఉన్న పిల్లలు ఉంటారు, లేవలేరు, లేచే వయసు కాదు, అయినా కానీ తల్లిదండ్రి లేపి వాళ్ళని తయారు చేసి పంపిస్తారు. స్టూడెంట్ అంటే స్టూడెంటే కదా. प्रश्न, मनुष्यों का प्लान क्या है और बाप का प्लान क्या है? మనుషుల ప్లాన్ ఏంటి నడుస్తుంది, మరియు బాబా యొక్క ప్లాన్ ఏంటి? उत्तर, మనుషుల का प्लान है सब मिलकर एक हो जाए. మనుషుల యొక్క ప్లాన్ ఏంటంటే అన్ని దేశాల వాళ్ళు, అన్ని ధర్మాల వాళ్ళు ఒక మాట మీదకి వచ్చేసి అందరూ కలిసి ఒకటైపోతే బాగుంటుంది అని. అందుకే ఐక్యరాజ్య సమితి అని కూడా ఒకటి పెట్టారు. దాని అండర్లో అందరూ ఒక ధాటి పైన నడిస్తే బాగుంటుంది అని. నర్ చాహత్ కుచ్ और नारायण चाहत कुछ और. बाप का प्लान है झूठ खंड को सचखंड बनाना, तो सचखंड में चलने के लिए जरूर सच्चा बनना पड़े. నరుడు ఒకటి అనుకుంటే నారాయణుడు ఇంకొకటి తలుస్తాడు అని భక్తిలో కూడా అంటారు. కాబట్టి బాబా యొక్క ప్లాన్ ఏంటంటే ఈ అసత్య ఖండాన్ని సత్యఖండంగా తయారు చేయాలి అని. కాబట్టి ఆ సత్యఖండంలో వెళ్ళడం కోసం తప్పకుండా సత్యంగా తయారు కావాలి మనం. ఇది బాబా ప్లాన్. అసత్యఖండం వద్దు. సత్యఖండానికి కావలసిన ఒక సమాజం తయారు కావాలి. మంది ఉంటారు కదా సత్యఖండంలో, అలాంటి ఒక శ్రేష్ఠ సమాజాన్ని తయారు చేస్తున్నారు బాబా. దానికోసం సత్యంగా ఉండే ఆత్మలు తయారు కావాలి. వాళ్ళు అలా చేయట్లేదు కదా. గుణాలతో మనుషుల్ని తయారు చేసి పరివర్తన చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒకటైపోవాలి అంటే ఒకటి కాలేరు ఇలాంటి అవగుణాలతో ఉన్న రాజ్యంలో, అసత్యమైన రాజ్యంలో. गीत ఈ రోజు పాట చూడండి. పాట, आज के इंसान को क्या हो गए भगवान, कितना बदल गया इंसान. ఈ రోజు మానవునికి ఏమైపోయింది భగవంతుడా, ఎంత మారిపోయాడు మానవుడు అని పాట పాడారు.
ఓం శాంతి. బచ్చి भी कहते ఓం శాంతి. బాబా ఓం శాంతి చెప్పినప్పుడు పిల్లలు కూడా తిరిగి ఓం శాంతి చెప్తారు కదా. ఆత్మ ఏకే శక్తి శరీర్ ద్వారా ఓం శాంతి ఎవరు చెప్తారు? ఆత్మ చెప్తుంది శరీరం ద్వారా ఓం శాంతి. అంటే అర్థం ఏంటి? అహం ఆత్మ కా స్వధర్మ హై శాంతి. ये भूलना नहीं है. నేను ఆత్మ, నా స్వధర్మ శాంతి అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. बाप भी आकर कहते ओम शांति. जहाँ तुम बच्चे भी शांत रहते हो वहाँ बाप भी रहते हैं. वो है हमारा शांति धाम व घर. బాబా కూడా వచ్చి ఓం శాంతి చెప్తారు పిల్లల మధ్య. పిల్లలు కూడా ఓం శాంతి చెప్తున్నారు. శాంతి స్వధర్మం మాది అని చెప్పుకుంటున్నాము. ఇంకొకటి, ఎక్కడైతే పిల్లలు కూడా శాంతిగా ఉంటారు బాబా కూడా అక్కడే ఉంటారు. శాంతి ధామం లేదా ఇల్లు, ఇది కూడా మనకు ఓం శాంతి అనే పదాన అటువంటి ఇంటి నుండి వచ్చాను నేను అనేది గుర్తొస్తుంది మనకి కదా. అందుకే నేను శాంతిగా ఉండాలి, కోపంలో రాకూడదు. వేరే వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అవుతుంటే మనం ఓం శాంతి ఆపండి అంట. కానీ అలా కాదు. మనల్ని మనం స్టాప్ చేసుకోవటానికి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటానికి, మనల్ని మనం బాబా చెప్తారు కదా, బ్రేక్ పడకపోతే టర్న్ చేయడమైనా చెయ్యండి అని. ఆ టర్న్ చేసుకోవటానికి ఓం శాంతి అనే పదం గుర్తు తెచ్చుకోవాలి అర్థసహితంగా మనలో మనం. दुनिया में कोई भी विद्वान आचार्य इन बातों को नहीं जानते. ప్రపంచంలో ఏ విద్వాంసులు ఆచార్యులకి విషయాలు తెలియదు. के देते आत्मा सब परमात्मा. आत्मा का भी किसको ज्ञान नहीं कि आत्मा क्या है. इतनी करोड़ आत्मा स्टोर मिसल हर एक आत्मा में अपना अपना अविनाशी पाठ नूंदा हुआ है. ఆత్మే పరమాత్మ అని చెప్పేస్తూ ఉంటారు విద్వాంసులు, పండితులు. ఆత్మ అంటే ఏంటనేది ఎవరికి తెలియదు. ఎన్ని కోట్ల ఆత్మలు ఒక స్టార్ మాదిరిగా ఉన్నారు కదా, ఒక చిన్న బిందు నక్షత్రం. అటువంటి ప్రతి ఒక్క ఆత్మలో ఎవరి పాత్ర వాళ్ళది అవినాశి పాత్ర నిండి ఉంది. ఆ టైం వచ్చేటప్పటికి వాళ్ళలో అది బహిర్గతం అవుతూ ఉంటది, ఇమార్జ్ అవుతుంది, బయటకి వస్తుంది యాక్షన్ లోకి. ఎవరిలో ఏది నిండి ఉందో అది బయటకు వస్తూ ఉంటుంది. ఏ బాబా బయట సమజాతే. ఇవన్నీ బాబా మనకు చెప్తేనే తెలిసింది ఆత్మ ఏంటి అనేది. बाप भी जीवात्मा बनने बिगड़ जीवात्माओं को समझा ना सके. मुझे भी जरूर शरीर चाहिए ना. शरीर तब लेना होता है जब रचना रचनी होती है. బాబా కూడా మనలాంటి జీవాత్మ కాకుండా, అంటే శరీరాన్ని ధరించకుండా జీవాత్మలుగా ఉన్న మనకు జ్ఞానం ఇవ్వలేరు, ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అందుకే బాబా ఏం చెప్తా, నాకు కూడా తప్పకుండా శరీరం కావాలి కదా, కానీ శరీరాన్ని ఎప్పుడు ధరిస్తాను అంటే నేను వచ్చి రచించవలసిన అవసరం ఏర్పడినప్పుడు నేను శరీరాన్ని రచిస్తాను అని, శరీరంలో ప్రవేశిస్తాను అని చెప్తున్నారు బాబా. ఏ ద్వాపరయుగంలోనో కలియుగ ప్రారంభంలోనో ఏ శరీరంలో వచ్చేస్తే కుదరదు కదా. ఎప్పుడు ద్వాపరయుగం నుండి రండి పిలుస్తుంటే బాబా తొందరపడి రాలేదు. ఎప్పుడైతే దీన్ని బాగుపరచాల్సిన టైం వస్తుందో, కొత్త రచన రచించాలో అప్పుడే నేను వస్తాను అని చెప్తున్నాను బాబా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన करते रचयिता तो है निराकार शिव. प्रजापिता ब्रह्मा द्वारा ब्रह्मा कुमार कुमारियों को समझा रही है, शूद्रों को नहीं. ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచిస్తున్నారు బాబా. రచయిత నిరాకార శివ బాబా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రహ్మ కుమార కుమారిని రచించి వారికి కూర్చొని జ్ఞానం చెప్తున్నారు, శూద్రులకి కాదు చెప్తున్నది. अब हमारा है ब्राह्मण वर्ण, पहले शूद्र वर्ण में थे. బ్రాహ్మణులు అంటే మనం కదా, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చాము. ఇక్కడ రాకముందు శూద్ర వర్ణంలో ఉండేవాళ్ళం. ఉనికి ఆగే వైశ్య వర్ణ, క్షత్రియ వర్ణ. శూద్రుల కన్నా ముందు ఎలా ఉండేవాళ్ళం? బాబా పిల్లలు కాకముందు, బాబా పిల్లలే బ్రాహ్మణులు, బాబా పిల్లలు కాకముందు శూద్ర వర్ణం, దానికన్నా ముందు
వైశ్యవర్ణం, అంతకన్నా ముందు క్షత్రియ వర్ణం, అంతకన్నా ముందు దేవత వర్ణం, అంతకన్నా ముందు సేమ్ బ్రాహ్మణుల నుండే దేవతలు అయ్యాం. దేవతలు అవ్వడం కోసం ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులు అయ్యాం. బ్రాహ్మణులు ఏం చూపిస్తారు విశ్వరూపంలో? బ్రాహ్మణంకి చోటి హే, పిలక ఉంటుంది. విశ్వరూపంలోనే చూపించారు. మామూలుగా బ్రాహ్మణులు కూడా అందరూ పిలక పెట్టుకుంటారు. ఇప్పుడు బ్రాహ్మణులు పెట్టుకోవట్లేదు అనుకోండి, కనిపించినట్టు ఏదో ఉంటుంది వాళ్ళది నామక. పూర్వం అయితే తప్పనిసరి పిలక ఉండేది, బ్రాహ్మణుల పిలక. ఆగే బ్రాహ్మణ్ గోకి కూరు జిత్తుని చూటి రఖాప్తితే. ఆ పిలక కూడా ఎలా ఉండేదంట, ఆవు తోకకి కిందన జుట్టుతో కూర్చుంటది కదా, అంత పిలక ఉండేది అంటున్నారు బాబా పూర్వం బ్రాహ్మణులకి. తుమ్ బాజులి ఖేల్తే మే తో नहीं खेलता. అయితే పిలక భాగం నుండి ముఖ భాగం దేవతలు, పొట్ట భాగం క్షత్రియులు, అదే భుజాల భాగం క్షత్రియులు, పొట్ట భాగం వైశ్య, కాళ్ళ భాగం శూద్రులు, మళ్ళీ శూద్రుల నుండి కాళ్ళ నుండి డైరెక్ట్ పిలకకి బ్రాహ్మణులుగా. ఈ పిల్లి మొగ్గ లాంటి ఆట మీరు ఆడతారు, మీరు వస్తారు ఈ వర్ణాల్లో, నేను ఈ ఆటలో రాను అని చెప్తున్నారు శివబాబా. इन वर्णों के चक्र में तुम आते हो, कितनी सहज बात है, तुम्हारा नाम ही है सुदर्शन चक्रधारी. बाकी शास्त्रों में तो क्या क्या बातें लिखी दी है. ఈ వర్ణాల చక్రంలో మీరే వస్తారు. ఇంత సహజంగా అర్థమవుతుంది కదా వర్ణాల రహస్యం. మీ పేరే సుదర్శన చక్రధారీలు అంటారు. కానీ శాస్త్రాల్లో ఏమేమి కథలు రాశారు సుదర్శన చక్ర కోసం. तुम समझते हैं ब्राह्मण ही सुदर्शन चक्रधारी बनते, परंतु ये अलंकारों की निशानी देवताओं को दी है, क्योंकि वे संपूर्ण ही उन्हों को ही शोभते हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, బ్రాహ్మణులు మనమే స్వదర్శన చక్రధారిగా తయారవుతున్నాము. కానీ ఈ అలంకారాలు దేవతలకి చూపించారు. చక్రము, గద, పద్మము, ఇవన్నీ విష్ణుమూర్తికి చూపించారు కదా. ఎందుకంటే సంపూర్ణంగా అయిపోయిన రూపం అది. ఇంకా పురుషార్థి స్టూడెంట్ లైఫ్ కాదు, డిగ్రీ పొందేశారు, సంపూర్ణం అయిపోయారు. అందుకే ఆ విష్ణు చేతులలో చూపించారు అవి అలంకారాలు. అప్పుడే అది శోభిస్తుంది. సగం సగం తయారైన ఉన్న వాళ్ళకి చూపిస్తే అది శోభించదు అని చెప్తున్నారు బాబా. इस नॉलेज को धारण करने से तुम फिर चक्रवर्ती राजा बनते हो. आप इस सम्मुख बैठे हो, ये है रुद्र ज्ञान यज्ञ. यज्ञ में ब्राह्मण जरूर चाहिए, रुद्र यज्ञ रच नहीं सकते. ఈ జ్ఞానం ధారణ చేయటం వలన చక్రవర్తి రాజాగా తయారైపోతారు. చక్రం యొక్క జ్ఞానం బుద్ధిలో తెచ్చుకొని ఆ నశాలో ఉంటాయి. ఇప్పుడు మీరు బాబా సమ్ముఖంగా కూర్చున్నారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము నడుస్తుంది. యజ్ఞము అన్న తర్వాత బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. యజ్ఞాన్ని రచించే సేట్ ఉంటారు, తర్వాత బ్రాహ్మణులు ఉంటారు. శివబాబా యజ్ఞాన్ని రచించిన సేట్ బ్రాహ్మణులు, మనము ఈ యజ్ఞానికి రుద్ర యజ్ఞము అనరు, రుద్ర జ్ఞాన యజ్ఞం రచిస్తున్నారు. रुद्र शिव बाबा ने यज्ञ रचाते तो जरूर ब्राह्मण चाहिए. बाप कहते मैं ब्राह्मण बच्चों से ही बात करता हूँ. రుద్రుడు శివ బాబా వచ్చి ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించినప్పుడు తప్పకుండా బ్రాహ్మణులు కావాలి. బ్రాహ్మణుని తయారు చేస్తున్నారు. బ్రాహ్మణులైన పిల్లలతోనే నేను మాట్లాడుతుంటాను అని చెప్తున్నారు బాబా. కిतना बड़ा यज्ञ है, जब से बाप आए आते ही यज्ञ रचा. ఎంత పెద్ద యజ్ఞాన్ని బాబా రాగానే రచించారు. బ్రహ్మ బాబాలో ప్రవేశించిన వెంటనే జ్ఞాన యజ్ఞం స్టార్ట్ అయిపోయింది. इसको कहा जाता है अश्वमेध, अर्थात स्वराज स्थापन करने. अर्थ कहा? भारत में सत्य के स्वराज रचते हैं. దీనిని అశ్వమేధ యజ్ఞము అంటారు. అంటే స్వరాజ్య స్థాపన చేయటం కోసం జరిగే యజ్ఞం. ఎక్కడ స్వరాజ్యాన్ని స్థాపిస్తున్నారు? భారతదేశంలోని సత్యకి స్వరాజ్యాన్ని రచిస్తున్నారు బాబా. ये शिव ज्ञान यज्ञ कहो व रुद्र ज्ञान यज्ञ कहो. सोमनाथ मंदिर भी उनका ही नाम, एक के बहुत ही नाम है.
శివ జ్ఞాన యజ్ఞము అన్న రుద్ర జ్ఞాన యజ్ఞము అన్న ఒకటే. శివబాబాయే అతనికే రుద్రుడు అనే పేరు పెట్టారు కదా అని చెప్తున్నారు బాబా. అలాగే సోమనాథ మందిరం, సోమనాథ్ అనే పేరు పెట్టి మందిరం కట్టారు. ఇది కూడా శివ్ బాబా పేరే. శివ్ బాబాకే చాలా పేర్లు పెట్టుకున్నారు భక్తిలో. इनको यज्ञ कहा जाता है, పాఠశాల नहीं कहा जाता. ఇది పాఠశాల అనే దానికన్నా యజ్ఞము అనేది బాగా షూట్ అవుతుంది అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే స్వహ అయ్యే ఉంటున్నాయి కదా ఇందులో. మన బలహీనతలు, మనలో ఉన్న అవగుణాలు, అలాగే తను, మన, ధనము, దేహాభిమానము అన్నీ కూడా స్వాహ చేసి చివరికి ప్రపంచమంతా స్వాహ అవడం వల్ల ఇది యజ్ఞము అనే పదము కరెక్ట్ గా షూట్ అవుతుంది అనమాట. बापनी रुद्र ज्ञान यज्ञ रचा है, यज्ञ को पाठशाला नहीं कहेंगे, ब्राह्मणों द्वारा यज्ञ रचा जाता है. ब्राह्मणों को दक्षिणा देने वाला दाता भोलानाथ है, उसको कहते हैं शिव भोलानाथ भंडारी. अब तुम सम्मुख बैठे हो. बाबा रुद्र ज्ञान यज्ञाన్ని రచించారు. యజ్ఞాన్ని పాఠశాల అనరు, బ్రాహ్మణుల ద్వారా యజ్ఞాన్ని రచించారు బాబా. ఒక రోజు బాబా పాఠశాల అంటారు, ఈ రోజు బాబా ఏం చెప్పారు, అన్ని పాఠశాల కూడా అవుతుంది, కానీ ఈరోజు యజ్ఞము అనే దాని మీద బాబా హైలైట్ చేసి చెప్తున్నారు అనమాట. జ్ఞాన యజ్ఞము బ్రాహ్మణులు ఉండాలి దీనికి. అందుకే ఆ బ్రాహ్మణులు పనికిరారు, వాళ్ళని తెచ్చి పెట్టేద్దామంటే. అందుకే కొత్త జన్మ ఇచ్చి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు మనందరినీ బాబా. ఈ బ్రాహ్మణులుగా ఈ యజ్ఞం నడవడానికి ఎవరు సహయోగి అవుతున్నారో, ఈ ముందుకి యజ్ఞం నడవడంలో వాళ్ళందరికీ దక్షిణ ఇచ్చే దాత భోలానాథుడు శివ్ బాబా. శివ్ భోలానాథ్ భండారి అని కూడా అంటారు భక్తిలో. ఇప్పుడు బాబా సమ్ముఖంగా కూర్చున్నా మనం. బాప్ దాదా నే బచ్చం కు అడాప్ట్ కియా, ఏ బడి మమ్మ. బాప్ దాదా మనందరినీ దత్తత తీసుకున్నారు, పెద్ద తల్లి అయిపోయారు బ్రహ్మ బాబా. దత్తత తీసుకుని దత్తత అయిన ఈ జన్మలో మనకి తల్లి ఎవరంటే బ్రహ్మ బాబాయే కదా ఫస్ట్ మదర్ మనకి ఈ సృష్టిలో. फिर माताओं के संभाल के लिए मम्मा मुकरर की जाती, वो सबसे तीखी जाती, इनका पाठ है मुख्य. తర్వాత మరి మాతలు ఎక్కువగా ఉండేవారు కదా బాబా దగ్గర, కన్యలు, మాతలు, మహిళలు. వాళ్ళకి దగ్గరుండి ప్రతిదీ నేర్పించి పాలన ఇవ్వాలి అంటే ఒకరు స్త్రీ రూపంలో ఉండేవాళ్ళు కావాలి. అందుకు మమ్మని బాబా నిమిత్తం చేశారు స్పెషల్గా. ఎందుకు ఆమెని నిమిత్తం చేశారంటే అందరికన్నా ఆమె తీక్షణంగా ఉండేవారు, ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా, తీవ్ర పురుషార్థిగా ఉండేవారు. అందుకే ఈమె మహిమ, ఈమె పాత్ర ముఖ్యమైంది అయింది అని చెప్తున్నారు బాబా. వోహే జ్ఞానేశ్వరి జగదంబ. ముఖ్యమైన పాత్ర ఏమైంది ఆమెది? జ్ఞానేశ్వరి జగదంబ అయ్యారు. మహాలక్ష్మికు జ్ఞానేశ్వరి नहीं कहेंगे, లక్ష్మి మన ధనదేవి. అదే మహాలక్ష్మిగా ఈమె అవుతారు, కానీ అప్పుడు జ్ఞానేశ్వరి అంటారు అన్నారు. లక్ష్మిని ఏమంటారు? ధనదేవి, ఇంకా రాజరాజేశ్వరి అంటారు. कहते ही नहीं, इनके घर लक्ष्मी ही, अर्थात संपत्ति बहुत है, लक्ष्मी से संपत्ति ही मांगते हैं. 12 मास पूरा हुआ तो आह्वान करेंगे. ఎవరి ఇంటిలోనైనా ధనం ఎక్కువగా ఉంటే ఏమంటారు? వీళ్ళ ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది అంటారు కదా. లక్ష్మి దగ్గర సంపదనే అడుగుతారు. 12 నెలలు పూర్తయింది, దీపావళి అయిపోయి సంవత్సరం అయిపోయింది అంటే మళ్ళీ దీపావళికి ఏం చేస్తారు? మళ్ళీ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఉంటారు. జగదంబా సబ్కి మనోకామనాएं पूरी करती हैं. बच्चे जानते जगदम्बा है प्रजापिता ब्रह्मा की बेटी, इनका नाम है सरस्वती. एक ही नाम बस है, मम्मा है तो बच्चे भी हैं. బాబా చెప్తున్నారు జగదంబ అందరి మనోకామనలు పూర్తి చేసే తల్లి అయ్యారు. పిల్లలు తెలుసుకున్నారు కదా జగదంబ ఎవరు.
ప్రజాపిత బ్రహ్మ యొక్క కుమారి, ప్రజాపిత బ్రహ్మ యొక్క పుత్రిక. శాస్త్రాలకి ఇక్కడికి ఎంత తేడా వస్తుంది చూడండి. అక్కడ భార్య అని చూపిస్తారు, ఇక్కడ పుత్రికని మనం కల్పించుకొని అనట్లేదు. ఆమె పేరే సరస్వతి. సరస్వతి పురాణంలో ఆమె జన్మైక చరిత్ర రాశారు. ఎలా జన్మించింది సరస్వతి అంటే బ్రహ్మ యొక్క నాలుక నుండి జన్మించింది అని. నాలుక నుండి ఎవరైనా పుడతారా? అంటే బ్రహ్మ నోటి నుండి భగవంతుడు వచ్చి జ్ఞానంతో ఆమె జీవిత విధానం తయారు చేస్తున్నారు. అందుకే అంటే ఈ కొత్త రచనలో ఆమె కూడా ఒక జ్ఞానం ద్వారా జన్మ తీసుకుని, మనమందరం మరి అలా జన్మ తీసుకున్నట్టే. అందుకే ముఖవంశవల్ని అంటారు. అందుకే సరస్వతి జన్మ బ్రహ్మ నాలుక నుండి జరిగిందని సరస్వతి పురాణంలో వివరించారు. అయితే బ్రహ్మ నాలుక నుండి జన్మించని, ఎక్కడి నుండి? బ్రహ్మ నుండి జన్మించిందనే కదా మొత్తానికి అక్కడ పాయింట్ అయితే వచ్చింది సరస్వతి పురాణంలో. బ్రహ్మ నుండి జన్మించినప్పుడు బ్రహ్మకి ఏమవుతారు? ఆమె పుత్రిక అవుతారు కదా. ఏకీ నామ్ బాసే, ఇది ఒక్కటే పేరు ఆమెకు చాలు. సరస్వతి అనేది ప్రసిద్ధి చెందింది. మా అమ్మ ఉన్నారు, పిల్లలు మీరు కూడా ఉన్నారు ఈ సమయంలో. तुम शिव बाबा द्वारा नॉलेज सुन रही हैं, इनको बाप ने आकर एडॉप्ट किया है, नाम रखा है ब्रह्मा. శివ బాబా ద్వారా జ్ఞానం వింటున్నారు మీరు. బ్రహ్మ బాబాను శివ బాబా వచ్చి అడాప్ట్ చేసుకొని బ్రహ్మ అని పేరు పెట్టారు. कहते भी है मैं पतित शरीर में आता हूँ, शास्त्रों में भी ये कोई बातें नहीं है. పతితంగా అయిపోయిన శరీరంలోనే నేను వస్తున్నాను. శాస్త్రాల్లో కూడా ఈ విషయాలు ఎక్కడ లేవు స్పష్టంగా అని చెప్తున్నారు బాబా. तुम जानते नई दुनिया के लिए हम पुरुषार्थ कर रहे, कांटों से फूल बन रहे, शूद्र थे तो कांटे थे, अभी ब्राह्मण फूल बने हो. ब्राह्मणों को फूल बनाते बाप वो है भगवान, तुम नंबर 1 मान ली हो. బాబా చెప్తున్నారు, కొత్త ప్రపంచం కోసం మీరు పురుషార్థం చేస్తున్నారు. ఏం పురుషార్థం? ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పురుషార్థం. ముళ్ళు అంటే శూద్రులు, పుష్పాలు అంటే బ్రాహ్మణులు. మీరు పుష్పాలుగా తయారవుతున్నారు. బాబా తయారు చేసేవారు పుష్పాలుగా. అందుకే బాబాను తోట యజమాని అంటారు. తోట యజమాని తర్వాత ఆ తోటని చూసుకుని మాలీలు ఉంటారు. మనమంతా నంబర్ వారీగా మాలీలుగా ఉన్నాము. जो अच्छे अच्छे माली हैं वो औरों को भी आप समान बनाते, सैंपलिंग लगाते रहते हैं. नंबर 12 है, इसको कहा जाता है स्पिरिचुअल ज्ञान. ईश्वर है ज्ञान देने वाला. మంచి మంచి మాలీలు ఎవరైతే ఉంటారో ఇతరులని తమ సమానంగా తయారు చేస్తారు. వాళ్ళు ఎప్పుడు అంటు కట్టే కార్యం చేస్తూనే ఉంటారు. అంటు కట్టడం అంటే ఇంకా ఆత్మలు వాళ్ళ ద్వారా యాడ్ అవుతూ ఉంటారు బాబా పరివారంలో. మాలి అయి ఆ కార్యం చేస్తూ ఉంటారు వాళ్ళు. నంబర్ 1 ఉంటారు మాలీల్లో కూడా. బాబా చెప్తున్నారు దీన్ని ఆత్మిక జ్ఞానము అంటారు, స్పిరిచువల్ నాలెడ్జ్. ఎవరిస్తారు ఈ జ్ఞానం? ఈశ్వరుడు. శాస్త్రాదితో సబ్ మనుష్య సునాతే. శాస్త్రాలు స్పిరిచువల్ నాలెడ్జ్ అనడానికి వీలుందా? ఎందుకంటే అది మనుషులు వినిపించిన విషయాలు. ये रूहानी ज्ञान जो सुप्रीम रूहों को देते और कोई को रचयिता और रचना का ज्ञान मिलता ही नहीं है, से गप्पोड़े मारते रहते. ये है ही झूठी दुनिया. ये आत्मिक ज्ञाనం పరమాత్మ ఆత్మలకు ఇస్తారు. దాన్ని ఆత్మిక జ్ఞానం అంటారు. శాస్త్రాల్లో ఉన్నది ఆత్మిక జ్ఞానం ఎలా అవుతుంది? స్పిరిచువల్ ఫాదర్ స్పిరిచువల్ చిల్డ్రన్స్ కి ఇచ్చే జ్ఞానం స్పిరిచువల్ నాలెడ్జ్ అవుతుంది అన్నమాట. ఇంకెవరికి రచయిత మరియు రచనకు సంబంధించి జ్ఞానం దొరకదు ప్రపంచంలో. ఊరికనే ఆ కథలు చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, కథలు చదువుకుని. ఇక్కడ ఉన్నది అసత్య ప్రపంచం. సబ్ झूठ ही झूठ, असत्यమే असत्यम ఉంది ఇక్కడ. असल में पहले झूठे जवाहरात थे नहीं, अभी तो झूठे कितने हो गए हैं. ప్రారంభంలో అసత్యమైన నగల వ్యాపారం ఎవరు చేసేవారు కాదు. ఎక్కడైనా
అది అంటే ఫెయిత్ ఉండేది. అందరూ వ్యాపారాలు సత్యమైన వ్యాపారాలే ఉండేవి. ఇప్పుడైతే ఎంత అసత్యం అయిపోయింది కదా, గుర్తుపట్టలేం ఏది సత్యం ఏది అసత్యం అని. వ్యాపారాలు అలా అయిపోయాయి ఈ ప్రపంచంలో. సత్య రఖనే నీ దేతే, సత్యమైంది ఉండనివ్వరు. క్వాలిటీ అనేది లేదు ఏ వస్తువులని, ప్యూరిటీ అనేది లేదు. झूठ करने में ही रावण राज्य, सच करने में ही राम का स्थापन किया हुआ राज्य. అసత్యఖండము ఇది. ఇక్కడ రావణ రాజ్యం ఉంది. సత్యఖండం సతీగంలో రాముడు అంటే భగవంతుడు స్థాపించిన రాజ్యం ఉండేది. यही शिव बाबा का स्थापन किया हुआ यज्ञ, पाठशाला भी है, यज्ञ भी है, घर भी है. ఇది శివబాబా స్థాపించిన యజ్ఞము, ఇది పాఠశాల కూడా, యజ్ఞము కూడా, ఇది ఒక కుటుంబము, పరివారం కూడా. ఇది మన ఇల్లు. ఇక్కడ మనందరం బాబా పిల్లలు, ఒక పరివారం. तुम जानते हम पारलौकिक बाप और फिर ప్రజాపిత బ్రహ్మ के सम्मुख बैठे हैं. ఇప్పుడు పారలౌకిక తండ్రి సమ్ముఖంలో ఉన్నాము శివబాబా, మరి ప్రజాపిత బ్రహ్మ అతని సమ్ముఖంగా కూడా ఉన్నాం. జబ్ తక్ బ్రాహ్మణ్ నా బనే తో వర్ష कैसे मिल सके. ఇద్దరు ఎదురుగా చేరినప్పుడే బ్రాహ్మణులు అవుతాం. బ్రాహ్మణులు అవనంత వరకు వారసత్వం ఎలా తీసుకోగలరు అని చెప్తున్నారు బాబా. యజ్ఞ కో సంభాల్నే వాలే సచ్చే బ్రాహ్మణ్ చాహియే. బ్రాహ్మణ్ నయ్యం కానీ సత్యమైన బ్రాహ్మణులు కావాలి నాకు అని చెప్తున్నారు బాబా. ఈ యజ్ఞం నడవాలంటే అలా ఇలా ఉండే బ్రాహ్మణులు నాకు కుదరదు అని చెప్తున్నారు బాబా. వికారం మే జానే వాలే కో బ్రాహ్మణ్ నహీ కహేంగే. సత్యమైన బ్రాహ్మణులు ఎవరైతే వస్తారు, క్లాస్ వింటారు, జ్ఞానం వింటారు, కానీ వికారాలని వదలరు. వికారాల్లో వెళ్ళే వాళ్ళని బ్రాహ్మణులు అనడానికి వీల్లేదు. एक टांग रावण की पोट में, दूसरी टांग राम की पोट में, तो नतीजा क्या होता है, चीर जाएंगे. వాళ్ళకి జ్ఞానం కావాలి, రోజు వచ్చేయాలి. నా ఒక కాలు ఇక్కడ ఈ బోట్లో, ఆ బయట తినడాలు తాగడాలు వికారాలు అన్ని, అది ఆ జీవితం అదే. ఏ మాత్రం అది మార్చుకోవడానికి ఇష్టపడను అంటే ఆ నావల్లో ఆ బోట్లో ఒక కాలు ఏమవుతుంది, రెండు రెండు నావల్లో రెండు కాళ్ళు, అటు ఒక కాళ్ళు ఇటు ఒక కాళ్ళు వేస్తే చీరిపోతారు మధ్యలో అని చెప్తున్నారు బాబా. ऐसे चलन से फिर नाम बदनाम कर देते. దానివల్ల బాబాకు చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు అవుతారు. అందుకే మనం వస్తున్నాము అంటే అలా పాలన చేసే శక్తి వస్తుంది. నేను ఆచరిస్తాను అని నెమ్మదిగా, సరే ఒక్కసారి చేయలేకపోయినా ప్రయత్నంలో ఉండాలి కదా. బ్రాహ్మణ జీవితం అంది అంటే ఇలా ఉండాలి, ఇలా నేను తయారు కావాలి. కొంతమందికి అది ఉండనే ఉండదు. మనకు అవసరం లేదు ఆ విషయాలు, నాకు కాదు అనుకుంటారనమాట. బాబా మనల్ని ప్యూరిఫై చేసే విషయాలు చెప్తున్నా. అప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు అని అన్నారు. కేలాతే ప్రజాపిత బ్రహ్మకి సంతాన్ और कर्तव्य शूद्रों की. అలాంటి వాళ్ళని చూసి ఏమంటారు, వీళ్ళు ప్రజాపిత బ్రహ్మ సంతానం అంటారు, బీకే అంటారు. కర్తవ్యం చూస్తే శూద్రులు చేసే పనులే ఉంటున్నాయి, లక్షణాలు వీళ్ళవి అని అంటారు కదా ఇతరులు. बाप कहते धंधा दोहरी तो बल करो, परंतु श्रीमत पर चलने से फिर रिस्पांसिबिलिटी उन पर हो जाती है. శివబాబా చెప్తున్నారు, ఉద్యోగ వ్యాపారాలు భలే చేస్తూ ఉండండి, కానీ శ్రీమతం మీద నడుచుకుని మీరు ఉంటే, అన్ని పాటలు చేస్తూ కూడా బాబా శ్రీమత అనుసారం నడుస్తూ ఉంటే మీ బాధ్యత బాబా పైన ఉంటుంది. అన్ని విషయాల్లో బాబా మీ బాధ్యత తీసుకుంటారు. మనుషులాగానే మనకి అనారోగ్యం వస్తుంది, మనుషుల్లాగానే మనకి పరిస్థితులు వస్తాయి, మనుషుల్లాగానే మనకి ఏదైనా వచ్చేసింది సడన్ గా, అలాంటి విఘ్నము, పరిస్థితి, సమస్య. కానీ ఏం కాదు, అలా వచ్చింది అలా పోయింది అన్నట్టు అప్పుడు అనిపిస్తుంది. బాబా నా బాధ్యత తీసుకున్నారు అనిపిస్తూ ఉంటది కదా. అది బాబా చెప్తున్నారు, మీరు శ్రీమతం మీద నడుస్తుంటే మీ బాధ్యత శివబాబా తీసుకుంటారు. శ్రీమతాన్ని మీరు పక్కన పెడితే నీది నువ్వు చూసుకున్నావు కదా, చూసుకో అంటారు బాబా. నాకెందుకు, నేను ఇన్వాల్వ్ కాను అంటారు బాబా. నేను ఇచ్చే శ్రీమతాన్ని పాలన చేయాలని, దానికి ఏమైనా నేను నిలబెడతాను అని నిలబెడితే అప్పుడు బాబా
హెల్ప్ చేస్తారు, బాధ్యత తీసుకుంటారు అన్నమాట. శ్రీమతం వద్దు, నాకు నాకు నచ్చినట్టు నేను ఆలోచిస్తాను, కానీ బాధ్యత బాబా నాకు చూడట్లేదని బాబా చూడరు మన బుద్ధి ఉపయోగిస్తే. तुम यहाँ आए ही हो ईश्वरीय मत लेने के लिए, वो है असली मत, तुम श्रीमत लेते हो श्रेष्ठ बनने के लिए. ఇక్కడ పిల్లలు మీరు ఈశ్వరుడి మతం తీసుకోవటానికి వచ్చారు కదా అన్నారు బాబా. ప్రపంచంలో అశ్రీ మతం ఉంది, మీరు శ్రీమతం తీసుకుంటున్నదే శ్రేష్టంగా తయారవటం కోసము అని చెప్తున్నారు బాబా. ఊంచితే ఊంచు బాప్ ఊంచి మత దేతే హే. శ్రీమతం ఉన్నతోన్నతమైన మతం ఇది, ఉన్నతోన్నతమైన బాబా ఇచ్చే డైరెక్షన్ ఇదే ఉన్నత మతం. तुम जानते हैं हमको ऊंची मत मिलती है मनुष्य से देवता बनने की, మనుషుల నుండి దేవతలుగా తయారవటానికి ఈ ఉన్నత మతం లభిస్తుంది. कहते भी है हम तो सूर्यवंशी राजा बनेंगे, ये है ही राजस्व प्रजा स्वाने. तुम राजा रानी बनते तो प्रजा भी जरूर बननी है. చెప్తారు కూడా, మేము సూర్యవంశీ రాజానే అవుతాం బాబా అంటారంట. అందుకే రాజశ్వ అనే పదం వచ్చింది. రాజశ్వ అశ్వమేధ. రాజశ్వ అంటే రాజా అవుతాము, రాజా పదవి పొందుతాం అంటారు పిల్లలు. ప్రజశ్వ కాదు, రాజశ్వ. ప్రజశ్వ అని పెట్టారు ఈ యజ్ఞానికి పేరు, రాజశ్వ అశ్వమేధ. మీరు రాజారాణి అయితే ప్రజలు తప్పకుండా ఆటోమేటిక్ గా తయారవుతారు. దానికి ప్రత్యేకంగా యజ్ఞం బాబా స్థాపించే పని ఉండదు. రాజశ్వ యజ్ఞాన్ని రచించి రాజా పదవికి యోగ్యతలు ఇచ్చే కలిగి ఉండేవారిని తయారు చేస్తే బాబా ఆటోమేటిక్ గా మిగిలిన వాళ్ళ ఎలిజిబిలిటీస్, అర్హత సంపాదించిన వాళ్ళందరూ ప్రజలుగా వచ్చేస్తారు కదా. ఇంకా వాళ్ళ కోసం వేరేగా బాబా ప్రజాయోగం నేర్పడం, ప్రజాశ్వ యజ్ఞం రచించడం అవసరం లేదు. जैसे ये मम्मा पापा पुरुषार्थ से बनते तो बच्चों को भी बनना है. మమ్మా బాబా పురుషార్థం చేసే తయారయ్యారు, పిల్లలు కూడా అలా తయారవ్వాలి, పురుషార్థం అలా చేసుకోవాలి. तो बच्चों को भी खुशी होनी चाहिए. हम ब्रह्मा कुमार कुमारियां शिव बाबा के पोतरे पोतरे, शिव को प्रजापिता नहीं कहेंगे, वो है रचयिता. పిల్లలు మీకు ఖుషి ఉండాలి. బ్రహ్మ కుమార్ కుమారి మేము శివ్ బాబాకు మనుమడు మనుమరాళ్ళయ్యాము. శివుణ్ణి ప్రజాపిత అన్నారు, అతడు రచయిత, క్రియేటర్, గాడ్ ఫాదర్. ప్రజాపిత కాదు కదా శివుడు. ప్రజాపిత ఎవరు? బ్రహ్మ అవుతారు. ఎందుకంటే మళ్ళీ ప్రజాపిత అనే టైటిల్ శివ్ బాబాకు వచ్చింది అనుకోండి, ఆయన ప్రజల మధ్య ఈ మనుషుల మధ్య జన్మల్లో ఉండాలి ఇక్కడ. అందుకని ఆయన అలా ఉండటానికి ఆయన పాట లేదు కాబట్టి బ్రహ్మ బాబాను ఆయన తరపున నియమితం చేశారు బాబా, ప్రజాపిత బ్రహ్మను. स्वर्ग में रहने वाले ही देवी देवताएं, बाप ही मनुष्य को देवता बनाते. స్వర్గంలో ఉండేవారు దేవి దేవతలు, బాబాయే మనుషులను దేవతలుగా తయారు చేస్తున్నారు. తుమ్హారీ కాయ కల్పవృక్ష సమాన్ బంతి రిజ్వనేట్ హోతే హై. మీ కాయ అంటే మీ శరీరము కల్పవృక్ష సమానంగా తయారవుతుంది. పరివర్తన అనేది వస్తుంది. శరీరానికి కూడా ఎంతో బెనిఫిట్. మనం శ్రీమతం మీద నడవడము, బాబా స్మృతి, సేవ, వీటి ద్వారా ఫిజికల్ హెల్త్ కూడా సెట్ అయిపోతుంది కదా. అందుకే కాయ కల్పుతారు. ఇక్కడ సెట్ అవుతుంది, మరి భవిష్యత్తులో అనేక జన్మల వరకు కూడా మనం నిరోగి అయిపోతున్నాం. అందుకే కాయ కల్పతరుగా అయిపోతుంది మీది, కల్పవృక్ష సమానంగా అని చెప్తున్నారు బాబా. ఆయుష్, ఆరోగ్యం బాబా ఇచ్చేస్తున్నారు. तुम्हारी आत्मा जो काली हो गई उनको प्योर गोरा बनाते. आत्मा नల్లగా అయిపోయిన దాన్ని ఇప్పుడు ప్యూర్ గా తెల్లగా తయారు చేస్తున్నారు బాబా. जब संपूर्ण पवित्र बन जाते हैं तो फिर शरीर नहीं रहता, इसलिए बम्बोर को आग लगती है जिसमें सबका विनाश हो जाएगा. ये है बेहद की बातें, ये बेहद का आइलैंड है, वो है हद के. బాబా చెప్తున్నారు, ఆత్మ ఎప్పుడైతే సంపూర్ణ పావనంగా అయిపోతుందో మీది, ఇంకే శరీరంలో ఉండరు, మీరు బాబా దగ్గరికి వెళ్ళిపోతారు, కొత్త శరీరాన్ని తీసుకోవాలి. అందుకే ఈ బెదర్ల అడవి లాంటి ప్రపంచంకి అగ్గి అంటుకుని వినాశనం అయ్యేది ఫిక్స్ అయి ఉంది. ఈ శరీరాలు మీరు వదిలి వెళ్ళడం కోసమే అని చెప్తున్నారు బాబా.
అనంతమైన ద్వీపమై ఉంది ఈ ప్రపంచం. ద్వీపంగా ఉండేదాన్ని ఏమంటారు? లంక. ఈ ప్రపంచం ఒక లంక. అక్కడైతే హద్దులో ఉన్నటువంటి ద్వీపాలను ఉన్నాయి. చిన్న చిన్న ద్వీపాలు ఉంటూ ఉంటాయి. కొన్ని దేశాలు చిన్న చిన్న ద్వీపాలుగా ఉన్నాయి కదా. జితని భాషాయి ఉతనే నామ్ రఖ్ ది అనేక్ టాపు హై. ఎన్ని భాషలు అన్ని పేర్లు పెట్టుకున్నారు ఈ ఖండాలు దేశాలకు కూడా. పరంతు ఈ సారి సృష్టి టాపు హై. కానీ ఒక్కొక్క చిన్న చిన్న ద్వీపాన్ని వదిలేసి సృష్టి అంతటిని కూడా మనం ఒక ద్వీపంగానే భావించవచ్చు. సముద్ర మధ్య ఉంది కదా మొత్తం భూభాగం. సారీ సృష్టి మీద రావణ్ రాజే అయితే ఈ అనంతమైన ద్వీపము అనంతమైన లంక దీనిలో మొత్తం సృష్టిలో రావణ రాజ్యమే నడుస్తుంది. రావణ లంక అంటే ప్రపంచము అనే ద్వీపము. गीत में भी सुनाना कि क्या हालत हो गए वहां एक दो को मारते नहीं है. పాటల్లో కూడా ఈరోజు ఏమి విన్నారు? కిత్నా బదల్ గయా ఇన్సాన్ క్యా హో గయా భగవాన్ అని పాట. ఇంత మారిపోయాడు మానవుడు, ఏమైపోయింది ఈరోజు మానవునికి భగవంతుడా అని పాట. ఏమైపోయింది, ఒకరినొకరు చంపుకోవడాలు ఏంటి జరుగుతుంది. వహాతో రామ్ రాజా రామ్ ప్రజా కితి దుఃఖ కి బాత్ హీ నే కిస్కో దుఃఖ దీనా భీ పాపే. సత్యగల రామ రాజా రామ ప్రజా సుఖిగా ఉండేవారంటారు. దుఃఖం యొక్క విషయమే ఉండదు. ఎవరికైనా దుఃఖం ఇవ్వడం కూడా పాపం అని అంటారు కదా, అది జరగదు సత్యగంలో. వహా ఫిర్ ఏ రావణ్ హనుమాన్ ఆది కహాస్యాయి. అలాంటి పుణ్య ప్రపంచం రామ రాజా రామ ప్రజ సుఖీ రాజ్యం అని గాయనం జరిగిన చోట మళ్ళీ ఈ దుఃఖం ఇచ్చే రావణుడు, ఆ రావణ్ణి చంపే హనుమంతుడు వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు అంటున్నారు బాబా. త్రితయుగంలో కాదు కదా. तुम कह सकते हो पहली मुख्य बात ये गॉड फादर कहते तो वो सर्वव्यापी कैसे हो सकता, फिर तो फादरहुड हो जाते, सब फादर ही फादर तो हो ना सके. కాబట్టి రాముడు భగవంతుడు, దేవతా రాముడు వేరు, హనుమంతుడు మనమే, రావణుడు మనలో ఉన్న వికారాలు, మనము వికారాలతో యుద్ధం చేస్తున్నాం. ఎప్పుడు రాముడు వచ్చి మనకు కలిసేక మహావీరుడై యుద్ధం చేస్తుంది. రాముడు రాకముందు వరకు అప్పుడు మనలో వికారాలు ఉన్నాయి, వాటితో మనం కలిసిపోయి వికారాలతో వికారీగా అయిపోయి కోతిలాగా ఉండేవాళ్ళం. రాముడు శివబాబా వచ్చి మనకి కలిసాక హనుమాన్ మహావీరుడుగా అయ్యాం మనం కదా. ఇది అసలు స్టోరీ. బాబా చెప్తున్నారు మొదటి ముఖ్య విషయమే ఇది చెప్పండి. గాడ్ ఫాదర్ అని పిలుస్తారా మీరు అందరూ ప్రపంచంలో? అంటే అతని ఫాదర్, మనము పిల్లలు. సర్వవ్యాపి ఎలా అవుతారు అతడు? ఒకవేళ సర్వవ్యాపి రైట్ అయితే అందరూ ఫాదర్ అయిపోవాలి, పిల్లలు అనే వాళ్ళు ఉండరు అని ఇది వివరించి చెప్పండి. अब तुम बच्चों को यह समझाना है आधा कल्प तुमने झूठी कमाई की, अब सच कंडी के लिए सच्ची कमाई करनी है. అర్ధకల్పం కోసం సత్య సంపాదన చాలా చేశారు మీరు, ఇప్పుడు సత్యఖండంలో వెళ్ళడం కోసం ఈ సత్యమైన సంపాదన జ్ఞాన యోగాలతో చేసుకోవాలి అనేది మీరు చెప్పండి అందరికి. वो भी शास्त्र आदि जो सुनाते कमाई के लिए, शुभ बाबा तो ये शास्त्र आदि कुछ भी पढ़ा हुआ नहीं है. లౌకికంలో భక్తి మార్గంలో శాస్త్రాలు అవి వినిపిస్తారు అందరికి సంపాదన కోసమే. చదివి కంఠస్థ చేసి శ్లోకాలు వల్లించి దాని తాత్పర్యాలు దానికి ఒక కథ తయారు చేసి చెప్తుంటే ఎంతో మంది వస్తారు, సంపాదన అవుతుంది అనమాట. కానీ శివ్ బాబా ఏమి శాస్త్రాలు అవి చదివి కంఠస్థ చేసి రాలేదు. वो है ही नॉलेजफुल, ज्ञान का सागर, वो सत है, चैतन्य है. శివ్ బాబా అతడున్నదే జ్ఞాన సాగరుడు. సత్యం అంటే నాశనం కానివారు, చైతన్యం అంటే చైతన్యమైన వారు. अभी तुम बच्चे जानते हो बाबा से हम सच्ची कमाई सत्यखंड के लिए कर रहे, झूठखंड विनाश होता. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు బాబా దగ్గర నుండి మనం సత్యమైన సంపాదన చేసుకుంటున్నాం సత్యఖండం కోసం. ఇప్పుడు అసత్యఖండం వినాశనం అవుతుంది అని చెప్తున్నారు బాబా. దేశే సబ్ వినాశ్ ఉన్నాయి, దేశ అయితే ఇక్కడ ఉన్నదంతా
వినాశనం అవుతుంది. तुम सब देखेंगे कि कैसे लड़ाई लगती है, वो समझ से सब मिल जाए परंतु फूट पड़ती जाती. మీరందరూ ఎలా యుద్ధం జరుగుతుందనేది చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా యుద్ధాలు ఎలా జరుగుతాయి అనేది. ఇంకా జరగబోయేది కూడా క్లియర్ గా మన ఎదురుగా కనిపించేస్తుంది. కానీ మనుషులు ఇంకా ఏమనుకుంటున్నారు, అన్ని దేశాలు, అన్ని ధర్మాలు, అన్ని నేషన్స్ కలిపి ఒక్కటే అయిపోవాలి అని. కానీ ఒకటి అవ్వడం అనేది కనిపించట్లేదు. ఇంకా గొడవలు అనేవి పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలు, వాద వివాదాల్లో కూడా బాంబులు వేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు కదా. नर चाहत कुछ और, नारायण चाहत कुछ और. उनका प्लान है सब विनाश के लिए, ईश्वर का प्लान क्या है सो अब तुम जानते हो. అందుకే చెప్పారు, నరుడు ఒకటి ఆశిస్తే నారాయణుడు ఒకటి ఆశిస్తాడు అని. ఈశ్వరుని ప్లాన్ ఏంటి? ఇదంతా వినాశనం అవ్వాలి, క్లీన్ అవ్వాలి అనేది. ప్రతి వస్తువుకి క్లీనింగ్ ప్రాసెస్ ఉంటది కదా, అప్డేట్ చేయటం అనేది ఉంటది కదా. అప్డేట్ అయినప్పుడు అరైజ్ చేయడం ఉంటుంది, డిలీట్ చేయటం ఉంటుంది, క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది ప్రతి వస్తువుకి. అలాగే వినాశనం అంటే ఏదో అది మనల్ని బాధ పెట్టేసేది కాదు. భలే శరీరాన్ని వదిలి వెళ్ళడంలో చిన్న బాధ ఉండొచ్చు, కానీ తప్పదు. ఈ సృష్టి కూడా అప్డేట్ కావాలి, క్లీనింగ్ ప్రాసెస్ జరగాలి. అది ఈశ్వరుని ప్లాన్. అది మీకు తెలుసు, మనుషులకి తెలియదు. बाप आए झूठ खंड को सच खंड बनाने के लिए, मनुष्य को देवता बनाने. सत्य बाप द्वारा तुम सच्चे बनते हो और रावण द्वारा झूठे बनते हो. బాబా వచ్చేది అసత్య ఖండాన్ని సత్యఖండంగా మార్చటానికి, మనుషుల్ని దేవతలుగా తయారు చేయటానికి. సత్యమైన బాబా ద్వారానే మీరు సత్యంగా తయారవుతున్నారు, రావణుని ద్వారా असत्यंगा తయారవుతున్నారు. బాపి సత్య జ్ఞానం దీప్తే, బాబాయ్ వచ్చి ఈ సత్య జ్ఞానం మనకు వినిపిస్తున్నారు. तुम ब्राह्मणों का हाथ भरतू होगा, बाकी शूद्रों का हाथ खाली रहेगा. ఈ జ్ఞానం వింటూ వింటూ బ్రాహ్మణులు మీరు నిండు చేతులతో ఇంటికి వెళ్తారు. బయట శూద్రులు ఎవరైతే ఉన్నారో ఖాళీ చేతులతోని ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఏదైతే బిజీ అని సంపాదిస్తున్నారో అది వెళ్ళదు కదా చేత్తోని. జ్ఞానం, యోగం, గుణాలు, సంస్కారాలు మార్చుకోవడం, ఇదే మనతో వెళ్ళేది ఉంది. అది నిండు చేతులతో వెళ్తున్నాం మనం ఇప్పుడు. तुम जानते हो हम सब देवी देवता बनेंगे. अब बाप सिर्फ कहते गृहस्थ व्यवहार में रहते कमल फूल समान बनो और मुझे याद करो. याद क्यों भूलनी चाहिए? जो बाप स्वर्ग का मालिक बनाते उनको तुम भूल जाते हो. यही नई बात, इसमें आत्मा अभिमानी बनना पड़े. మీరు తెలుసుకున్నారు మనమే దేవి దేవతలు అవుతున్నాం. అందుకే బాబా కేవలం దీనికోసం ఏం చెప్తున్నారు, దేవతలు అవ్వాలంటే గృహస్థ వ్యవహారంలోనే ఉంటూ, కమలమెల బురదలోనే ఉంటూ, ఆ బురద ఏంటో నాకు తెలీదు అన్నట్టు ఉంటది కదా, అది దానికి నాకు సంబంధం లేదన్నట్టు. అలా గృహస్థ వ్యవహారంలో అందరితో ఉంటూ సంబంధాలు అన్ని మీరు నిభాయిస్తూ కమల పుష్ప సమానంగా మీరు మాత్రం వికారాల నుండి దూరంగా ఉండండి, బురద నుండి. ఇది ఒకటి చేయాల్సింది. ఇంకొకటి, నన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఎవరిని? దేహదారి కాదు, ఒక పాయింట్, శివ్ బాబా జ్యోతి. ఎందుకు మర్చిపోతున్నారు? స్వర్గానికే మాలికలుగా తయారు చేసే బాబాని మర్చిపోతారా? మర్చిపోవచ్చా అలాగా? ఇవన్నీ కొత్త విషయాలు, అందుకు కొంచెం మర్చిపోతూ ఉంటారు. మర్చిపోకుండా ఉండాలంటే కూడా దీనిలో ఆత్మాభిమానిగా తయారవడం బాగా ప్రాక్టీస్ చేయాలి. సోల్ కాన్షియస్ స్టేజ్. आत्मा तो अविनाशी, एक शरीर छोड़कर दूसरा लेती है. आत्मा अविनाशी, ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. बाप कहते देही अभिमानी बनो क्योंकि वापस जाना है, देह का बांध छोड़ो. బాబా చెప్తున్నారు ఆత్మాభిమానిగా తయారైపోండి ఇప్పుడు, ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవాలి మీరు, కాబట్టి దేహ భ్రాంతిని విడిచిపెట్టండి అని చెప్తున్నారు బాబా. ये 84 जन्मों की सड़ी हुई जुत्ती है. कपड़ा पहनते पहनते सड़ जाता है ना, तुमको भी ये पुराना शरीर छोड़ना है.
84 జన్మల నుండి తీసుకుంటూ కుళ్ళిపోయిన అరిగిపోయిన ఆ, అరిగిపోయిన చెప్పు సడి హోయి జుత్తి హై, అరిగిపోయిన చెప్పేది అంటున్నారు బాబా. ఈ శరీరం బట్టలు కూడా వేసుకొని అరిగిపోతాయి కదా, అలా ఇది పాత శరీరాలు అయిపోయి ఇక్కడ. अब काम चित्ता से उतर कर జ్ఞాన్ చిత్త పర్ బెట్టు. అందుకే ఈ పాత శరీరం అయిపోయింది. దీని భ్రాంతి ఎందుకు అంతా, దీని మీద ప్రీతి వద్దనండి, ఆత్మాభిమానిగా తారబండి అని చెప్తున్నారు బాబా. अब काम चित्ता से उतर कर ज्ञान चित्त पर बैठो, बहुत है जो विकारों बिगर रह नहीं सकते. శివ బాబా చెప్తున్నారు కామచిత్త మీ నుండి దిగి జ్ఞాన చిత్త పైన కూర్చోండి అని చెప్తూ ఉంటే, ఇంకా చాలా మంది మనుషులు ఎలా ఉంటున్నారంటే వికారాలు లేకపోతే ఉండలేము అనే వాళ్ళు ఉన్నారు. बाप कहते द्वापर से लेकर तुम इन विकारों के कारण ही महान रोगी बन पड़े हो, अब इन विकारों को जीतो, काम विकार में मत जाओ. బాబా చెప్తున్న ద్వాపరిక నుండి వికారాల కారణంగానే మీరు మహారోగి అయిపోయారు. ఆత్మరోగి, శరీరం రోగి, సంపదలు పోయాయి, రోగి అయిపోయారు. ఇప్పుడు ఈ వికారాల మీద విజయం పొందండి, కామ వికారంలో వెళ్ళకండి. ఏ శరీరంతో అపవిత్ర పతితేన పావన్ బను. ఈ శరీరం అపవిత్రమైనది, పతితమైనదే కదా. ఇప్పుడు ఆత్మ పావనంగా తయారైపోండి మీరు, అప్పుడు శరీరం కూడా మారిపోతుంది మీది. యహా సభీ विकार से पैदा होते सत्विक त्रेता में ये विकार होते नहीं, वहां भी ये हो तो बाकी उनको स्वर्ग इनको नरक क्यों कहा जाए. ఇక్కడ అందరు వికారాలతోనే జన్మిస్తారు, అందుకే పతిత శరీరము అంటాం దీనిని. సతీగం త్రేతయుగంలో వికారాలే ఉండవు, అక్కడ కూడా వికారాలే ఉంటే దేవతల్లో దాన్ని స్వర్గము దీన్ని నరకము అని ఎందుకు అనాలి, తేడా ఏముంటుంది. बाप कहते शास्त्रों में तो कोई एम ऑब्जेक्ट ही नहीं, यहाँ तो एम ऑब्जेक्ट है, हम अभी मनुष्य से देवता बन रहे हैं. శాస్త్రాలలో ఏమీ లక్ష్యం అనేది కనిపించదు. ఇంత చదివింది సారం దేనికోసం అంటే కనరసం వినడానికి, వినిపించటానికి అంతే. కానీ ఇక్కడ లక్ష్యం అనేది ఉంది. ఎందుకు వింటున్నాము, ఎందుకు రావాలి అంటే మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాము. అంటే వస్తే అయిపోతారని కాదు, పురుషార్థం కొద్దిగైనా, ఒక పాయింట్ కాకపోతే ఒక పాయింట్ అయినా తగ్గుతూ మన గుణాలలో మార్పు వస్తుంది కదా. బాప్ కేతే తుమ్నే జో కుచ్ పడా హై ఉసే భూలా. అంటే ఇది సంశయం వచ్చి అసలు దేవతలు అయిపోతాం ఏంటి, ఇక్కడ అలా భ్రమ పెడతారు అని ఆలోచించకండి. దేవతలు అవుతామా ఏంటి మనం, ఎవరు చెప్పారు అది, ఏ శాస్త్రంలో లేదు అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడే మనం ఎవరైనా మంచి గుణాలతో నిండిన వ్యక్తి కనిపిస్తే వాళ్ళని అస్సలు ఏ విషయంలో మనం దోషం వేయడానికి లేదండి. అన్ని రకాలుగా వాళ్ళు దేవత, ఒక దేవి వాళ్ళు, ఒక ఏంజిల్ వాళ్ళు అని వర్ణించాం. అదే దేవతలంటే ఇంకేదో ఇక్కడ బాబా చేసేయట్లేదు కదా. కాబట్టి మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాము. బాప్ కేతే తుమ్నే జో కుచ్ పడా ఉసే భూలో ఉస్మే కోయి సార్ నీ. శివ బాబా చెప్తున్నారు, ఇన్ని రోజులు ఏవైతే కథలు శాస్త్రాలు చదివి ఉన్నారు మర్చిపోండి. నేనే ఈ సంగమీగల జ్ఞానం చెప్తున్నంత సమయం కాస్త పక్కన పెట్టండి అవి, ఎందుకంటే సారం లేదు దానిలో, వాటి సారం తీసి నేను చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. तुम्हारी चढ़ती कला एक ही बार होती, फिर ही उतरती कला, कितना भी माता मारो नीचे उतरना ही है, पतित बनना ही है, ये చీచి దునియా है. మీరు ఎక్కే కళల్లో వెళ్తున్నారు, ఒక్కసారి ఇది సంగమీగలనే ఎక్కే వైపు వెళ్తాం, మిగిలిన టైంలో అంతా దిగవలసింది. ఎంత తల కొట్టుకున్నా ఎన్ని చేసినా కిందకి దిగాల్సిందే, పతితులుగా కావాల్సిందే. ఆఖరికి ఇది చీచి ప్రపంచం అయిపోయింది అని చెప్తున్నారు బాబా. तुम बच्चे जानते हो हमारा भारत स्वर्ग था, अब भी नरक है. पहले आदि सनातन की धर्म था जो अब नहीं है, फिर उस धर्म की स्थापना होती है.
మీకు పిల్లలకి తెలుసు కదా, భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా అయిపోయింది. ప్రారంభంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఒక్కటే ఉండేది, ఇప్పుడు లేదు. అటువంటి ఆ ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది ఇప్పుడు. బాబా ఫిర్ సే బ్రహ్మ ద్వారా ఆకర్ స్థాపన కర్తే. ఎలా స్థాపన జరుగుతుంది? బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు వచ్చి. తుమ్ భీ కహేంగే హమ్ ఫిర్ సే రాజ్య లేతే, రాజ్య లేనే కే బాద్ ఫిర్ ఏ నాలెడ్జ్ గుమ్ హో జాయేగి. మీరు కూడా ఏం చెప్తారు? మేము రాజ్యం తీసుకుంటున్నాం రోజు, ఈ జ్ఞానం ఏంటో. రాజ్యం తీసేసుకున్న తర్వాత ఇంకా జ్ఞానం రోజు వింటారా? మళ్ళీ అవసరం లేదు, మాయమైపోతుంది, ఈ జ్ఞానం మర్జ్ అయిపోతుంది. ये नॉलेज पतितों को ही मिलती पावन होने के लिए, फिर पावन दुनिया की पावन दुनिया की नॉलेज क्यों रहेगी? लक्ष्मी नारायण के राज्य को कितने वर्ष हुए ये भी तुम जानते हो. పతితులుగా ఉన్నప్పుడు పావనంగా తారవడం కోసం జ్ఞానం కావాలి. పావన ప్రపంచంలో వెళ్ళిపోయాక ఇంకా జ్ఞానం ఏమి అవసరం ఉంటుంది? లక్ష్మీనారాయణ రాజ్యం నడిచి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది కూడా మీకు తెలుసు. कहते हो ఎన్నాళ్ళైంది? कहते बाबा हम 5000 वर्ष बाद फिर से आए हैं राज्य लेने, हम आत्मा बाप के बच्चे हैं. బాబా 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ నుండి రాజ్యం తీసుకోవటానికి వచ్చాం బాబా అని చెప్తున్నారు పిల్లలు. ఆత్మ మేము మీ పిల్లలుగా ఉన్నాము అంటున్నారు పిల్లలు కదా. ఇంతకుముందు భగవంతుణ్ణి నీవే తల్లి తండ్రి అన్న ఆత్మకు అతడు తల్లి తండ్రి అనేది మనకు అర్థం కాలేదు కదా, ఎలా తల్లి తండ్రి అని. ఇప్పుడైతే ఆత్మ నేను బాబా సంతానము అనేది అనుభవం చేస్తున్నాము. मिसाल देते एक आदमी कहने लगा मैं बायस हूँ, तो निश्चय बैठ गया, कहने लगा इस खिड़की से कैसे निकलो, ये बातें तुम्हारे लिए. ఒక ఉదాహరణ ఉంది, బయట ప్రపంచంలో కూడా చెప్తారు. ఒక వ్యక్తి అంట గదిలో కూర్చున్నాడు, అతన్ని హిప్నటైజ్ చేశారు. నువ్వు గేదె, నేను గేదెను, నేను గేదెను అనుకో అంటే అలా నేను గేదెను అనుకుంటూ నిజంగా గేదె అనే రియలైజేషన్కి వెళ్ళిపోయి అతను నువ్వు ఇప్పుడు ద్వారా నుండి బయటకు రా అంటే నేను గేదెను బయటకు ఎలా వస్తాను అన్నాడంట. అది మీ విషయమే. तुम निश्चय करते हम बाबा के बच्चे हैं, ऐसा तो नहीं मैं चतुर्भुज ये कहने से बन जाएंगे, बनाने वाला जरूर चाहिए. అక్కడ నేను గేదెను అనే ఒక నిశ్చయము కూర్చుండిపోయింది చెప్తూ అతని బుద్ధిలో. అలా ఇక్కడ మీరు వింటూ నిశ్చయం కూర్చుండిపోతుంది, నేను బాబా సంతానం, నేను దేవత అవుతున్నాను అనుకుంటే నిశ్చయం కూర్చుంటుంది. అలా అని రోజు కూర్చొని నేను చతుర్భుజ విష్ణు అంటే అయిపోతారేమో అనుకోకండి. అలా అనడం వల్ల అయిపోదు. ఇదేమి అలాంటి హిప్నటిజం కాదు. ఇది తయారు చేసేవారు మన ఎదురుగా రావాలి, మనకు ట్రైనింగ్ ఇవ్వాలి, కోచింగ్ ఇవ్వాలి, అది ప్రాక్టికల్గా మనం పెట్టాలి, అప్పుడు తయారవుతాం. కానీ ఆ ప్రాక్టికల్గా పెట్టాలి అన్న ఈ నిశ్చయం అనేది ఇలా ఉండాలి కదా మీ బుద్ధుల్లో. నేను బాబా సంతానాన్ని, దేవత అవడం కోసం నేను చదువుకుంటున్నాను, ఇది ముందు నిశ్చయం ఉండాలి కదా అని చెప్తున్నారు బాబా. तुम निश्चय करते हो बाबा के बच्चे ऐसे तो नहीं मैं चतुर्भुज हूं ये कहने से बन जाएंगे, बनाने वाला जरूर चाहिए. ये है नर से नारायण बनाने की नॉलेज, जो अच्छी रीति धारण कर और कराएंगे वही ऊंच पर पाएंगे. నర నుండి నారాయణగా తయారయ్యే జ్ఞానం ఇది. ఎవరు బాగా ధారణ చేసుకొని ఇతరుల ద్వారా కూడా ధారణ చేస్తారు, వాళ్ళే ఉన్నత పదవి పొందుతారు. స్టూడెంట్స్ ऐसा कह ना सके कि हमको फुर्सत नहीं पढ़ने की, फिर तो जाकर घर बैठो, పడాయి బిగట్ పర్సన్ మిల్ నా సకే. మనమంతా బాబా దగ్గర ఎవరయ్యాం? స్టూడెంట్స్, ఈశ్వరునికి స్టూడెంట్స్, గాడ్లీ స్టూడెంట్స్. మనం స్టూడెంట్స్ నోటి నుండి నాకు ఈ చదువుకోవడానికి టైం సెట్ అవ్వదు, తీరిక ఉండదు, టైం లేదు అంటే అనకూడదు ఆ మాట. ఇంట్లో కూర్చోండి అయితే, చదువు అక్కర్లేదంటే. చదువు లేకపోతే వారసత్వం మాత్రం దొరకదు.
అని చెప్తున్నారు బాబా. गॉड फादर स्टूडेंट्स फिर कहते फुर्सत में बाप का बनकर फिर बरकत दे देते तो बाप कहेंगे तुम तो महान मूर्ख हो. ఈశ్వరీయ విద్యార్థులయ్యి నాకు టైం లేదు అనడము. భలే కొన్ని బాబా ఏమంటారు, గృహస్థాన్ని కూడా సంభాలించండి. కార్య వ్యవహారాల్లో ఒక్కొక్క రోజు టైం సెట్ అవ్వలేదు, కానీ టైం సెట్ అవుతుంది అనేటప్పుడు కూడా మనం తర్వాత చేసుకోవచ్చు అనే పని కూడా అదే టైంలో పెట్టుకుంటాం, మురళి టైంలోనే. అది కరెక్ట్ కాదు కదా. మనం చేస్తున్న కొద్దీ 24 గంటల టైంలో కూడా మీరు చేస్తుంటే పనులు ఉంటాయి. కానీ నిద్రపోయేటప్పుడు నిద్రకి టైం తీసేస్తారా, తీర తర్వాత చేస్తానని. తినడానికి టైం తీసేస్తారా, తీర తర్వాత చేస్తానని. అలాగే టైం అయ్యేటప్పటికి ఎంతవరకు ఆ పనులు పక్కన పెట్టండి, ముందు మురళి, దాని తర్వాత మళ్ళీ చేసుకోండి పనులు. టైం లేదు అనకండి అంటున్నారు బాబా. బాబా పిల్లలుగా మళ్ళీ కొంతమంది విడాకులు ఇచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళని మహాన్ మూర్ఖులు అని చెప్తున్నారు బాబా. एक घड़ी आधी घड़ी तुमको फुर्सत नहीं है. अच्छा शुभ को सवेरे बैठ बाबा को याद करो. कोई आपदा सिर पर नहीं डालते हैं, सिर्फ सवेरे उठ बाप को याद करो और स्वदर्शन चक्र फिराओ और उनका नहीं तो अपना कल्याण करो. బాబా చెప్తున్నారు, ఒక గంట అరగంట మీకు టైం దొరకట్లేదు, వేరే టైం అంటే ఉదయమైనా కూర్చొని బాబాని జ్ఞాపకం చేయండి, మురళి చదువుకోండి, అప్పుడు పనులు మొదలు పెట్టండి. అంతకన్నా మీ నెత్తి మీద ఏదో కష్టం తెచ్చి నేను పెట్టలేదు కదా అని చెప్తున్నారు బాబా. ఉదయమే మీరు బాబాని జ్ఞాపకం చేయాలి, మురళి పాయింట్స్ మీ బుద్ధిలోకి వచ్చేయాలి, సుదర్శన చక్రాన్ని తిప్పాలి అని చెప్తున్నారు బాబా. ఇతరుల కళ్యాణం చేయలేకపోతే సరే, పోనీ మీ కళ్యాణమే చేసుకోవాలి కదా. మీ యోగా మీ జ్ఞానం మీది నడవాలి కదా. अरे हम दिल बंद जितना और उनका कल्याण करेंगे तो ऊंच पद पाएंगे. बड़ी जबरदस्त कमाई है. दया हृदय ఎంత ఇతరుల కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు, అంత ఉన్నత పదవి పొందుతారు. దీనిలో జబర్దస్త్ సంపాదనే ఉంది. जिसके पास बहुत धन है वो कहते फुर्सत नहीं. शाहूकारों को वहां गरीब बनना है और गरीबों को शाहूकार बनना है. ఎవరి దగ్గరైతే ఈ రోజు చాలా ధనం ఉందో, ధనవంతులుగా ఉన్నారో వాళ్ళే ఎక్కువగా అంటారు, మాకు టైం సెట్ అవ్వదండి, టైం లేదండి అని. ఎందుకంటే ధనవంతులు పేదవాళ్ళు అయ్యే పాత్ర ఉంది. సతయుగంలో వాళ్ళు ధనవంతులు కారు ఆ 2 యుగాలలో. అందుకే ఇక్కడ వాళ్ళకి ఆ టైం తీయలేరు, తీయాలన్న ఆలోచన కూడా రాదు. జంజాటాలు ఎక్కువ ఉంటాయి ధనం వెనుక వాళ్ళకి. ఇక్కడ ఎవరైతే పేదలుగా సాధారణంగా ఉన్నారో వాళ్ళు అక్కడ ధనవంతులు అయిపోతారు, ఈ జ్ఞాన ధనం సంపాదించుకుని టైం కేటాయించి కదా. सबसे जास्ती माताएं रोती है, उनको हंसाने वाला बनना है. అందరికన్నా ఎక్కువగా మాతలు ఏడుస్తారు. ఏడవడం అంటే కష్టాలు ఎక్కువగా వాళ్ళ జీవితంలో ఉంటాయి. మాతలు సహిస్తారు, పాలన ఇస్తారు సహించి. అందులో ద్వాపర కలియుగంలో ఉన్న రాజ్యంలో, ఇంకా సత్యుగం త్రేతాయుగంలో అది ఉండదు. ద్వాపర కలియుగంలో ఉన్న రాజ్యంలో అబల అని అణిచిపెట్టి చాలా దుఃఖాలు చూశారు. అందుకే ఇప్పుడు ఆ మాతలని నవ్వించేవారిగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. निरंतर याद की यात्रा पर रहना है. मधुबन में शांति है तो बहुत कमाई कर सकते. निरंतरम స్మృతి యాత్రలో ఉండాలి. మధ్యపనిలో శాంతి వాతావరణం ఉంటుంది కదా, అందుకే మధ్యపనిలో వెళ్ళాము, ఉన్నాము 5 రోజులు 6 రోజులు 4 రోజులు అంటే చాలా సంపాదన చేసుకోవచ్చు, చేసుకోవాలి. వేరే విషయాల్లో మనం టైం వేస్ట్ చేయకుండా బాబా రూమ్లు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి, క్లాసులు కూడా టైం టు టైం ఉంటాయి. ఇంకా ఖాళీ దొరికిందంటే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కూరగాయలు కట్ చేయడం, రొట్టెలు పావడం అని, ఏదైనా సేవ, మనం బియ్యం ఏరడం అని చాలా సేవలు ఉంటాయి. ఇదొక సేవలు. ఆ ఖాళీ ఉన్న టైంలో వెళ్ళి అరగంట కూర్చొని గంట కూర్చొని మళ్ళీ క్లాస్ టైం ఏంటంటే క్లాస్కి వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకా టైం దొరికిందంటే బాబా రూమ్లో యోగం చేసుకోవడం, రెస్ట్ టైం రెస్ట్. ఇంకా వేరే వాళ్ళతో ఎక్కువ మనం మాటలు బయట తిరగడాలు అని పెట్టుకోకూడదు. ఇంపార్టెంట్ అంటేనే తప్ప అక్కడ ఉండే శాంతి వాతావరణ లాభాన్ని
తీసుకొని రావాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिख खिलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सार, फर्स्ट पॉइंट, सचखंड के लिए सच्ची कमाई करनी है। సత్యఖండం కోసం సత్యమైన సంపాదన చేసుకోవాలి। ఆత్మాభిమాని होकर देना है, ఆత్మాభిమానిగా ఉండాలి। इस सड़ी हुई जुक्ति शरीर का अभिमान छोड़ देना है। ఈ అరిగిపోయిన చెప్పు అయినా అరిగిపోయిన చెప్పు లాంటి శరీరం యొక్క అభిమానం విడిచిపెట్టాలి। सेकंड पॉइंट, रहम दिल बन अपना और दूसरों का कल्याण करना है। దయా హృదయులుగా తయారయ్యి స్వయం యొక్క మరియు ఇతరుల యొక్క కళ్యాణం చెయ్యాలి। सवेरे सवेरे उठ बाप को याद करते स्वदर्शन चक्र फिर आना है। ఉదయం ఉదయమే అమృత వేళ లేచి బాబాను జ్ఞాపకం చేసుకుంటూ స్వదర్శన చక్రం బుద్ధిలో తిప్పాలి। वरदान, शुभ भावना से व्यर्थ को समर्थ में परिवर्तन करने वाले होली हंस भव। శుభ భావన ద్వారా వ్యర్థాన్ని సమర్థనలోకి పరివర్తన చేసేటటువంటి హోలీ హంసగా కండి। శుభ భావన ద్వారా వ్యర్థాన్ని సమర్థనలోకి పరివర్తన చేసేటటువంటి హోలీ హంసగా కండి। होली हंस उसे कहा जाता जो नेगेटिव को छोड़ पॉजिटिव को धारण करे। होली హంసలు అంటే నెగటివ్ విషయాల్ని విడిచిపెట్టి పాజిటివ్ ని ధారణ చేసే వాళ్ళని హోలీ హంసలు అంటారు। देखते हुए सुनते हुए ना देखे ना सुने, చూస్తూ వింటూ చూడట్లేదు వినట్లేదు అన్నట్టే ఉండాలి। మనకు సంబంధం లేని విషయాలు, మనకు అవసరం లేని విషయాలు ఆలోచించడం, మాట్లాడడం పక్కన పెట్టేయాలి, నాకెందుకు అని। नेगेटिव अर्थात व्यर्थ बातें, व्यर्थ कर्म, ना सुने ना करे और ना बोले। నెగటివ్ అంటే అక్కడ ఏంటి, వ్యర్థమైన విషయాలు, వ్యర్థమైన కర్మలు వినకండి, చెయ్యకండి మరియు మాట్లాడకండి। వ్యర్థ को समर्थ में परिवर्तन कर दे, వ్యర్థాన్ని సమర్థనలోకి మనలో ఒకవేళ ఉత్పన్నమైన మన ఆత్మకు మనం లెసన్ ఇస్తూ సమర్థనలోకి మార్చాలి। అలాగే మన సాంగత్యంలో ఎవరైనా వ్యర్థము అనే దానిలోకి వస్తున్నారు, మనకు వినిపిస్తున్నారు అంటే ఆ ప్రభావంలో మనం వచ్చేయకుండా, హాలో హా కలపకుండా వాళ్ళని కూడా మనం సమర్థనలోకి మార్చాలి। మనం పాజిటివ్ గా చేంజ్ చేసి వాళ్ళకి చెప్తే కొంతమంది కరెక్టే మీరు చెప్పేది కూడా అలా ఆలోచించాలి నేను అంటారు। కొంతమంది నాకు తెలియదు ఏంటి అన్న రకం ఉంటారు। మనం అప్పుడు బయటకి చెప్తాము, చెప్పటం నెక్స్ట్ మనం సైలెంట్ అయిపోయి మనం మాత్రం ఆ ప్రభావం రాకుండా మనం సమర్థ స్థితిలో ఉండాలి స్వయం। इसके लिए हर आत्मा के प्रति शुभ भावना चाहिए। అలాంటి స్థితి మెయింటైన్ అవ్వాలంటే లోపల నుండి ప్రతి ఆత్మ పట్ల శుభ భావన కావాలి। శుభ భావన से उल्टी बात भी उल्टी हो जाती। శుభ భావన పెట్టుకొని వ్యవహరిస్తే ఉల్టా విషయాలు కూడా మన పట్ల సుల్టాగా మారిపోతూ ఉంటాయి। इसलिए कोई कैसा भी हो आप शुभ भावना दो। అందువల్ల మీ చుట్టూ ఉండే వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళైనా ఎలా వ్యవహరిస్తున్నా మీరు మాత్రం మీ మనసు నుండి శుభ భావన ఇవ్వండి। శుభ భావన పత్తర్ को भी పని कर देगी। శుభ భావన రాయి ఎలా ఉండే మనిషిని కూడా నీరులాగా మార్చేస్తుంది, కరిగించేస్తుంది। వ్యర్థ సమర్థమి బదల్ జాయేగా। శుభ భావనలు ఎప్పుడు ఉంటే మనలో వ్యర్థం అనేది సమర్థంలోకి మారిపోతుంది అని చెప్తున్నారు బాబా। स्लोगन, अतीन्द्रिय सुख की अनुभूति करनी है तो शांत स्वरूप स्थिति में स्थित रहो। అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి చేసుకోవాలి అంటే శాంత స్వరూప స్థితిలై ఉండండి। అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి చేసుకోవాలంటే శాంత స్వరూప స్థితిలై ఉండండి। అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు?
బాబాకు చెడ్డ పేరు తెచ్చే నడవడిక నడవకూడదు. ఎక్కడున్నా ఏ పనులు వ్యవహారాల్లో ఉన్నా శ్రీమతం మీద నడవడం ఉండాలి. అప్పుడే బాబా మన బాధ్యత తీసుకుంటారు. లేకపోతే వీళ్ళది వీళ్ళు ఆలోచించుకుంటున్నారు, పడతారు పడని చూసుకుంటారు అంటారు. బాబా సాక్షి అయిపోవాల్సి వస్తుంది బాబా మాట ప్రకారంగా మనం నడవకపోతే. రియల్ అది అనుభవాలు కూడా. బాబా మీరేం బాధ్యత వేసేసి బాబా ఎలా చెప్తున్నారని వెళ్ళిపోతే నిజంగా అది అసంభవం అనేది కూడా సంభవం అవుతుంది. బాబా చెప్తున్నారు ఈ చదువు చదవడానికి టైం లేదనే మాట అందుకండి. ఇది ఏమైనా తక్కువ చదువు అనుకున్నారా ఏంటి? టైం లేకపోతే అమృతమేనైనా అంటే మీ దినచర్య ప్రారంభం కావడానికి ముందైనా లేచి కాస్త గంట అరగంట యోగం చేయండి. రోజంతా టైం దొరకదంటే ఈ చదువు చదువుకోండి. ఇంకా బాబా ప్లాన్ ఇది వినాశనం అవ్వాలి అని, క్లీన్ అవ్వాలని. మనుషుల ప్లాన్ ఇక్కడే అందరూ ఒకటైపోవాలని అనుకున్నది జరగట్లేదు కదా, ఇంకా యుద్ధాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా సత్యమైన సంపాదన చేసుకోండి సత్యఖండం కోసం. ఇంకా ఆత్మాభిమాని అయ్యే ప్రయత్నం చేయండి బాబాని మరవకుండా ఉండాలంటే. మీ కళ్యాణం ఇతరుల కళ్యాణం చేసుకుంటూ ఉండండి. టైం లేదనకండి. కనీసం మీ కళ్యాణం మీరు చేసుకోవడానికైనా టైం కేటాయించాలి కదా. ఇంకా శుభ భావనలు మనం ధరిస్తే వ్యర్థము సమర్థంలోకి మారు. అలాంటి వాళ్ళని హోలీ హంస అంటారు. అది మీ మీద మీరు గమనిక పెట్టుకోండి. ఇక్కడ వ్యర్థము గేట్ పెట్టే వాచ్మెన్ ఉంటాడు కదా, అక్కడే కంట్రోల్ చేస్తాడు. అలా మన మీద మనం పెహరా వాచ్మెన్ డ్యూటీ చేయాలి ఈ రోజంతా, మళ్ళీ మళ్ళీ వినే వరకు. దేనికోసం? వ్యర్థము అని అనిపించింది అంటే దాన్ని రానివ్వకండి, మాటల్లో కానీ ఆలోచనలో కానీ కర్మలో కానీ. అప్పుడే హోలీ హంస అవుతారు. ఆ వ్యర్థాన్ని మనం దూరంగా పెట్టాలన్నా శుభ భావనలు ఉండాలి ప్రతి ఒక్కరిపైన. అతీంద్రియ సుఖ అనుభూతి కావాలంటే శాంత స్వరూప స్థితిలో ఉండాలి. స్థిరత, శాంతి, స్థిత ప్రజ్ఞత అన్నారు కదా గీతలు. శాంతి అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. శాంతి అనేది అనుభవం కావడానికి మళ్ళీ స్థిరత ఉండాలి, కోరికలు లేని స్టేజ్ ఉండాలి, నిస్వార్థం ఉండాలి. అలాంటి ఒక చలించని ఒక స్థితి, శాంతి అనేది మనలో ఉంటే అతీంద్రియ సుఖ అనుభూతి అవుతుంది అని చెప్తున్నాను. అచ్చా, ఓం శాంతి. मन व्यर्थ चिंता क्यों करे, शिव की कृपा अपार है। मन व्यर्थ चिंता क्यों करे, शिव की कृपा अपार है। अच्छा ही होगा जो भी हो, घबराने की क्या बात है। मन व्यर्थ चिंता क्यों करे।
आनंद सुख और शांतमय वो शक्तियों की खान है। तो व्यर्थ चिंता क्यों करे, मन व्यर्थ चिंता क्यों करे, शिव की कृपा अपार है, अच्छा ही हो